ఫ్రెండ్స్, ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ టీవీలో సినిమాలు చూస్తుంటే అరే ఈ హీరో ఎంత నేచురల్ గా నటిస్తాడురా అని అనిపించేది. అంటే ఆ లిస్ట్ లో ముందుండే పేరు వేణు తొట్టెంపూడి. ఎలాంటి ఓవర్ యాక్షన్లు లేకుండా, ఓవర్ కామెడీ కూడా లేకుండా జస్ట్ తన టైమింగ్ తో నవ్వించేవాడు. ముఖ్యంగా అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియన్స్ కి వేణు సినిమాలంటే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేదనే చెప్పుకోవచ్చు. స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెల్లం ఊరెళితే లాంటి సినిమాలు ఇప్పటికీ టీవీల్లో వస్తే ఛానల్ మార్చకుండా చూస్తారు. అలాంటి హీరో ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరం కావడం అప్పట్లో చాలా మందిని షాక్ అయితే గురి చేసింది. కానీ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత వేణు తన కెరీర్ గురించి, తన రీఎంట్రీ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా టాపిక్ గా మారిపోయింది. 1999లో వచ్చిన స్వయంవరం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఫస్ట్ మూవీతోనే నంది అవార్డు అందుకోవడం అంటే అప్పట్లో చిన్న విషయం కాదన్నమాట. ఎందుకంటే ఆ కాలంలో కొత్త హీరోలు ఇండస్ట్రీలో నిలబడడం అనేది చాలా కష్టం. కానీ వేణు మాత్రం తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, సెటిల్డ్ కామెడీతో ప్రేక్షకులతో ఎక్కువగా కనెక్ట్ అయిపోయాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ రాసిన చిరునవ్వుతో సినిమాతో వేణు చూపించిన ఎమోషన్స్, కామెడీ ఇప్పటికీ చాలా మందికి చాలా ఫేవరెట్ అయిపోయాయి. ఆ సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్స్, సైలెంట్ ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయనే చెప్పుకోవచ్చు. తర్వాత హనుమాన్ జంక్షన్ లాంటి మల్టీ స్టార్ బ్లాక్ బస్టర్ లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఆ సమయంలో వేణు సినిమాలంటే మినిమం గ్యారంటీ అనే టాక్ అయితే ఉండేది. కానీ ప్రతి హీరో కెరీర్ లో వేణు కెరీర్ లో కూడా ఒక బ్యాడ్ ఫేజ్ అయితే వచ్చింది. వరుసగా కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వడం, మార్కెట్ లో తగ్గిపోవడం కూడా, వీటి వల్ల ఆయన క్రమంగా ఇండస్ట్రీకి అయితే చాలా దూరం అయిపోయాడు. తర్వాత చాలా కాలం సినిమాల్లో కనిపించకపోవడంతో చాలా మంది వేణు ఎక్కడని కూడా అడిగేవారంట. అప్పట్లో ఆయన బిజినెస్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యాననే వార్తలు కూడా వచ్చాయి బయటికి. నిజం చెప్పాలంటే ఆ జనరేషన్ ఆడియన్స్ కు వేణు అంటే ఇప్పటికీ ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో అసభ్య కామెడీ అయితే ఉండేది కాదు అసలు. కుటుంబంతో కూర్చొని హాయిగా చూసి ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండేది. ఇక చాలా కాలం తర్వాత 2022లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీతో వేణు అయితే రీఎంట్రీ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఆ సినిమా అనౌన్స్ అయినప్పుడు చాలా మంది అరే వేణు తిరిగి వస్తున్నాడా అనే ఎగ్జైట్మెంట్ అయితే అయ్యేవారు. సినిమాలో సిఐ మురళి అనే పాత్రలో వేణుకు మంచి స్క్రీన్ స్పేస్ అయితే దక్కింది. కానీ దురదృష్టవశాత్తు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ అయితే అయిపోయింది. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అయి ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో వరుస అవకాశాలు అయితే ఖచ్చితంగా వచ్చేవి. కానీ సినిమా ఫెయిల్ అవ్వడంతో ఆయన రీఎంట్రీ కూడా పెద్దగా ఉపయోగపడలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వేణు చేసిన వాక్యాలు అందరినీ ఆశ్చర్యపరిచేస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించడం నాకైతే అస్సలు ఇష్టం లేదు అని అందరి ముందు ఓపెన్ గా చెప్పేశారు. తను చాలా గ్యాప్ తర్వాత వస్తుండడంతో ఇంకా మంచి క్యారెక్టర్ తో రావాల్సింది. కానీ ఆ సినిమా దర్శకుడు, నిర్మాత తనను చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పారు. చివరికి మొహమాటానికి పోయి ఆ పాత్రకు ఓకే చెప్పాల్సి వచ్చిందని కూడా వెల్లడించాడు. ఇండస్ట్రీలో కొన్నిసార్లు రిలేషన్షిప్స్ వల్ల, మొహమాటం వల్ల సినిమాలు చేయాల్సి వస్తుందని, కానీ ఫలితం తేడా కొడితే దాని ఎఫెక్ట్ హీరో మీద పడుతుందని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. నిజం చెప్పాలంటే వేణు చెప్పిన ఈ మాటల్లో చాలా మంది హీరోల కెరీర్ కు సంబంధించిన రియాలిటీ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కొన్నిసార్లు ఒక మంచి కంబ్యాక్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసిన హీరోలు తప్పు ప్రాజెక్ట్ ఎంచుకోవడం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్లిపోతూ ఉంటారు. వేణు విషయంలో కూడా అదే జరిగిందని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఆయనకు ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ కు తగ్గట్టు ఒక మంచి ఎమోషనల్ లేదా కామెడీ బ్యాక్ డ్రాప్ మూవీతో వచ్చుంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం వేణు పూర్తి కాన్ఫిడెన్స్ తో మరో కొత్త ప్రాజెక్ట్ తో మన అందరి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి మాత్రం స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నానని, పక్కా కంటెంట్ ఉన్న సినిమాతో వస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు రామారావు ఆన్ డ్యూటీని నేను నా అసలు రీఎంట్రీగా అస్సలు భావించడం లేదు, ఇప్పుడే ఇచ్చేది నా రియల్ రీఎంట్రీ అని వేణు చెప్పిన మాటలు ఫ్యాన్స్ అందరిలో కొత్త హైప్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అందరూ వేణు లాంటి హీరోలు మళ్ళీ రావాలి, ఆ టైం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు అందరూ మిస్ అవుతున్నారు, వేణుకు సరైన స్క్రిప్ట్ పడితే మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు అంటూ నెటిజన్స్ అందరూ కామెంట్ చేస్తూనే వస్తున్నారు. నిజంగానే చూస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో క్లీన్ ఫ్యామిలీ కామెడీ సినిమాలన్నీ చాలా తగ్గిపోయాయి. అలాంటి టైంలో వేణు లాంటి హీరో తిరిగి రావడం మంచి విషయమే అని చాలా మంది భావిస్తున్నారు. మరి ఈసారి వేణు ఎలాంటి కథతో వస్తాడు? హీరోగా వస్తాడా లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడా? ఆయన చెప్పిన రియల్ రీఎంట్రీ నిజంగానే సక్సెస్ అవుతుందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఆసక్తికరంగా మారిపోయింది. ఒకప్పుడు తన నేచురల్ యాక్టింగ్ తో మనసులను గెలిచిన వేణు ఈ కొత్త సినిమాతో మరోసారి పూర్వ వైభవం అందుకొని టాలీవుడ్ లో బిజీ నటుడిగా మారాలని ఆయన ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. సో మరి మీరందరూ ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వేణు ఈసారి గట్టి కంబ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ ని కొత్తగా ఎవరైనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.